హాయ్ ఎవ్రీవన్. నెక్స్ట్ మనం కొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాం. ఆ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఇప్పుడు ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఏటీఎం కార్డులో మనం ఏమేమి ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు, మనీ విత్డ్రా చేయొచ్చు, డిపాజిట్ చేయొచ్చు, బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. ఆ ఆపరేషన్స్ అనేవి ఎలా జరుగుతాయి ఈ ప్రోగ్రాంలో నేను చెప్తాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నా ఏటీఎం కార్డులో అకౌంట్లో 2000 ఉన్నాయి. అయితే వైల్లో కండిషన్లో పెడతాం ఏంటంటే ప్రింట్ డిపాజిట్ ఫస్ట్ ఆపరేషన్ ఏంటి? డిపాజిట్, తర్వాత విత్డ్రా అనమాట. తర్వాత చెక్ చేద్దాం. చెక్ బ్యాలెన్స్, తర్వాత ఎగ్జిట్ అయిపోదాం అనమాట. ఇప్పుడు చాయిస్ తీసుకుందాం, అంటే ఒక్క దాంట్లో ఒకటి. చాయిస్ వచ్చేసరికి ఏంటి? ఇంట్ ఆఫ్ enter the choice. If ch equals to 1 అయితే ఉంటుంది, and if ch equals to 2 అయితే ఉంటుంది, and if ch equals to 3 అయితే ఉంటుంది. నెక్స్ట్ ch equals to 4 అయితే ఉంటుంది. ఇప్పుడు 1 ఎంటర్ చేశారనుకో, అక్కడ ఏం చేద్దాం, ఆపరేషన్ పర్ఫామ్ చేద్దామంటే డిపాజిట్లో ఏం చేస్తాం? ఫస్ట్ అమౌంట్ ఎంత నువ్వు డిపాజిట్ చేయడం అంటే ఏంటి అంటే అమౌంట్ ఏటీఎం కార్డులో వేయడం అనే కదా అర్థం. ఇంట్ ఆఫ్ అమౌంట్ అనేది అందులో ఉంటుంది. అమౌంట్. నెక్స్ట్ ఇప్పుడు ఏటీఎంలో ఉంది కదా, ఆల్రెడీ ఏటీఎం ఉంది కదా, ఇక్కడ దీనికి మనం అపెండ్ చేయాలి. అపెండ్ అంటే ఏంటి? ఎట్ ది ఎండ్లో అమౌంట్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ అపెండ్ అయిన తర్వాత టోటల్లో దీన్ని స్టోర్ చేద్దాం. టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఎందుకు యూజ్ చేస్తాం? అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఉన్న అమౌంట్ అంతటిని యాడ్ చేస్తుంది. ఎప్పుడైతే యాడ్ అయిందో మనం ఏటీఎంలో ఉన్నదాన్ని క్లియర్ చేద్దాం. క్లియర్ చేసి ఇప్పుడు ఏదైతే టోటల్ ఉందో దాన్ని మళ్ళీ అపెండ్ చేద్దాం. ఓకే, టోటల్ ఇక్కడ ఏం జరిగిందో అర్థమైందా? ఫస్ట్ ఏంటి? ఏటీఎం 2000 ఉంది. 2000కి నేను ఒక 3000 ఎంటర్ చేశాను. ఆ 3000 అనేది యాడ్ అవుతుంది, అంటే 2000 3000 అవుతుంది. ఇప్పుడు దాన్ని నేను టోటల్లోని సమ్ చేశాను, అంటే ఎంత? 5000 అవుతుంది. 5000 అయ్యాక టోటల్లో అది ఉంచా. అయితే ఏటీఎంలో ఎంత ఉంది? 2000 3000 అనేది క్లియర్ చేసింది. క్లియర్ అంటే
రిమూవ్ చేస్తుంది అనమాట లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని. తర్వాత ఇప్పుడు మనం ఓన్లీ మళ్ళీ ఏటీఎంకి అపెండ్ చేసాం. ఎంత టోటల్ అంటే అది ఒక సింగిల్ డిజిట్లా అయిపోయింది అనమాట. ఇప్పుడు యాడ్ చేసింది. ఇప్పుడు ప్రింట్ చేస్తాం. కరెంట్ బ్యాలెన్స్ ఏటీఎం ఆఫ్ ఎంత 0. అంతే కదా, మనం ఇక్కడ అపెండ్ చేసాం కదా టోటల్ అనేది, అది ఫస్ట్ 0 ఇండెక్స్ దగ్గరే కదా యాడ్ అవుతుంది అందుకు. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ దానికి రండి. నెక్స్ట్ ఏం పర్ఫామ్ చేద్దాం, విత్డ్రా చేద్దాం. మళ్ళీ అమౌంట్ ఎంత నువ్వు విత్డ్రా చేయాలనుకుంటున్నావు. అంటే అమౌంట్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం, ఏటీఎం డాట్ అపెండ్ ఆఫ్, ఇక్కడ మైనస్ అమౌంట్ పెడతాను అనమాట. ఎందుకు పెట్టానో చెప్తాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగే టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఏటీఎం. తర్వాత మళ్ళీ క్లియర్ చేస్తాం. క్లియర్ చేసి మళ్ళీ యాడ్ చేస్తాం ఏటీఎం డాట్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక కండిషన్ రాయాలి. ఏంటంటే కండిషన్, ఒకవేళ అమౌంట్ అనేది ఇక్కడ ఆల్రెడీ 5,000 ఉంది, నేను విత్డ్రా 6,000 తీయాలనుకుంటున్నాను. అక్కడ ఉన్నదానికన్నా మనం ఎక్కువ తీయలేము. అంటే కండిషన్ ఏమవుతుంది, ఇఫ్ అమౌంట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ ఏటీఎం ఆఫ్ 0. ఏటీఎం ఆఫ్ 0 అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ ఎంతైతే ఇక్కడ టోటల్ ప్రింట్ చేస్తాం కదా, కరెంట్ ఎంత బ్యాలెన్స్ ఉంది, ఆ బ్యాలెన్స్ కన్నా నువ్వు ఎంటర్ చేసింది తక్కువ లేదా ఈక్వల్స్ టు మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ కండిషన్ లోపలికి వెళ్ళి మనం విత్డ్రా చేయగలం. ఎల్స్ ఏమని ఇస్తాం, ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని ఇస్తాం. ఇప్పుడు ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ బ్యాలెన్స్, ప్రింట్ అవైలబుల్ బ్యాలెన్స్. అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఏటీఎం 0 ఇండెక్స్ దగ్గర కదా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం ఎగ్జిట్ అయిపోదాం లూప్లోంచి. మరి వైల్ లూప్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలి కదా. ప్రింట్ థ్యాంక్ యూ అని ప్రింట్ చేద్దాం. ఓకే, బ్రేక్ ఇవ్వాలి కదా. ఎల్స్లో ఏం రాద్దాం, చాయిస్ నువ్వు ఎంటర్ చేసింది ఏది కరెక్ట్ కాకపోతే ఇన్వాలిడ్ చాయిస్. రన్ చేసి చూద్దాము. /n మెనూ ఉంటా అది. ఓకే, ఇక్కడ ఎందుకు ఇది ఎర్రర్ ఇచ్చిందంటే నేను అసలు కోడ్స్లో పెట్టలేదు. ఇప్పుడు రన్ చేద్దాము. ఓకే, సెమీకోలన్స్ అసలు మర్చిపోకూడదు ఇప్పుడు. ఎప్పుడు చాయిస్ ఎంటర్ చేద్దాం. ఎంత, నేను 4,000 యాడ్ చేయాలనుకుంటున్నాను.
ఎంత కరెంట్ బ్యాలెన్స్ ఎంత అయింది. ఆల్రెడీ 2000 ఉండేది, ఇప్పుడు యాడ్ అయ్యాక 6000 వచ్చింది. ఇప్పుడు నేను విత్డ్రా చేయాలనుకుంటున్నాను. ఎంత ఆల్రెడీ 6000 ఉంది కదా, నేను 7000 చేయాలనుకున్నాను. అప్పుడు ఏం రావాలి, ఇన్వాలిడ్. ఇక్కడ చూసారా ప్రింట్ అవ్వలేదు. ఏమని ప్రింట్ అవ్వాలి మనకి, ఎంటర్ అమౌంట్ 7000. ఇక్కడ కండిషన్ అనేది ఇది కాకపోతే ఇది అవ్వాలి కదా. ఒక్క నిమిషం. సో 1000 ఉంది, 2 చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చింది చూడండి. ఎంటర్ అమౌంట్ 3000 తీయాలనుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ 1 వేద్దాం. లైన్ నెంబర్ 7లో ఎర్రర్ ఉందంట. ఏంటంటే ఇక్కడ అమౌంట్ అనేది ఇన్వాలిడ్ రిటర్న్ ఇంట్ విత్ బేస్ 10 అంట. అమౌంట్ ఇక్కడ ఎందుకు ఎర్రర్ ఇచ్చిందంటే ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఇన్వాలిడ్ ఓకే. ఎంత అమౌంటో అది ఎంటర్ చేశాకే కదా మనం కండిషన్ చెక్ చేయాలి, నేను ముందు ఇచ్చేసాం. ఇక్కడ ప్రింట్ అవ్వట్లేదు, ఒకవేళ 6000 ఇస్తాం. ఓకే, ఇప్పుడు వచ్చింది ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్. ఓకే, బాయ్ బాయ్.